హలో నమస్తే నేను అశోక్. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ వీళ్ళిద్దరికి వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ వైసీపీకి ఎంతవరకు నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. జనసేన టీడీపీ కూటమి వల్ల వైసీపీ ఎన్ని స్థానాల్లో ఓటమి పాలయ్యే పరిస్థితి ఉంటుంది. ఒకసారి జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా 3 పార్టీలకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని, 3 పార్టీలు ఎంత మేర 2019 ఎన్నికల్లో ప్రభావం చూపాయి, 2024లో ఈ పార్టీల పాత్ర ఎంత ఉంటుందనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. ముందు కృష్ణా జిల్లాకు సంబంధించి చూద్దాము. కృష్ణా జిల్లాలో పెడన నియోజకవర్గము, కృష్ణా జిల్లాలో పెడన చాలా కీలక నియోజకవర్గం. ప్రస్తుతం అక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా జోగి రమేష్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ని ఇన్ఛార్జి చేంజ్ చేశారు, వేరే నియోజకవర్గాన్ని ఆయన రీప్లేస్ చేశారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ జోగి రమేష్ పోటీ చేశారు. జోగి రమేష్కి సంబంధించి ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు 61,920. టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు, ఆయనకి 54,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా లక్ష్మీ శ్రీనివాస్ పోటీ చేశారు, ఆయనకి దాదాపు 25,733 ఓట్లు వచ్చాయి. అంటే జనసేన టీడీపీ కూటమికి కలిపి చూసుకుంటే వచ్చినటువంటి ఓట్లు దాదాపు 80,000 ఓట్లు. అంటే వీళ్ళిద్దరికి కలిపి పోటీ చేస్తే మాత్రం జోగి రమేష్ ఇక్కడ ఓడిపోవటం 100కి 100% కన్ఫామ్ అనేది మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన నియోజకవర్గం రీప్లేస్ చేశారు. మేబీ ఇక్కడ వైసీపీకి వచ్చినటువంటి రిజల్ట్స్లో కూడా రిపోర్ట్స్లో కూడా జోగి రమేష్కి కొంత నెగిటివ్ వచ్చిందని చెప్తున్నారు, కాబట్టి అందుకే ఆయన నియోజకవర్గం కూడా రీప్లేస్ చేశారని చెప్తున్నారు. సో ఇక్కడ మాత్రము జనసేన టీడీపీ కూటమి వల్ల ఓడిపోతారు వైసీపీ అభ్యర్థి 100%. కానీ పెడనలో ఎవరు పోటీ చేస్తారు? 54,000 ఓట్లు వచ్చిన టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారో, లేదంటే 25,000 ఓట్లు వచ్చిన జనసేన అభ్యర్థి పోటీ చేస్తారనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ పెడన నియోజకవర్గంలో జనసేన టీడీపీ కూటమి వల్ల వైసీపీ అభ్యర్థి ఓడిపోతారనేది 2019 ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము నూజివీడికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా మద్దుబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేశారు, ఆయనకి 85,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా వెంకట ప్రతాప్ అప్పారావు పోటీ చేశారు, ఆయనకి 1,0950 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థి భాస్కర్ రావుకు 5,464 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేన ఏమాత్రం ప్రభావం చూపలేదు, వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు కేవలం 5,400 మాత్రమే. కాబట్టి తీవ్ర పోటీ మాత్రము టీడీపీ వైసీపీ అభ్యర్థి మధ్య జరిగింది. సో జనసేన టీడీపీ కూటమికి కలిపికి వచ్చినటువంటి ఓట్లు చూసుకున్నా కూడా ఇక్కడ 91,204 ఓట్లు. వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 1,01,950 ఓట్లు. అంటే ఎక్కడ కూడా కూటమిగా కలిసి పనిచేసినా కూడా, కూటమిగా కలిసి పోటీ చేసినా కూడా వైసీపీ అభ్యర్థిని ఓడించే దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి అప్పారావే పోటీ చేయబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. మళ్ళీ అప్పారావుకి సీట్ ఇస్తే మాత్రము నూజివీడులో వైసీపీ పార్టీ విజయం సాధించేందుకు అవకాశాలకు 100కి 100% మెరుగ్గా ఉన్నాయనేది 2019 రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గం కైకలూరుకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా వెంకటరమణ పోటీ చేశారు, ఆయనకి 72,771 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు పోటీ చేశారు, ఆయనకి 82,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా బసవబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేశారు, ఆయనకి 10,738 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేన టీడీపీ కూటమికి కలిపి చూసుకుంటే వచ్చినటువంటి ఓట్లు 83,509. వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 82,120. అంటే దాదాపు 1,300 ఓట్లు జనసేన టీడీపీ కూటమికి ఎక్కువగా వచ్చాయి. సో ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఓడిపోయేవారు 2019 ఎన్నికల్లో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసినట్టే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలవడానికి కొంత కష్టంగా ఉంది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, ఆటోమేటిక్గా కొంత ఓట్ బ్యాంక్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. సో టీడీపీ జనసేన కూటమికి ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి కైకలూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ అభ్యర్థి గెలవాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మాత్రము టీడీపీయే మళ్ళీ తిరిగి పోటీ చేసే అవకాశం ఉంటుంది కైకలూరులో. సో ఇక్కడ టీడీపీ జనసేన కూటమి విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి యాజ్ పర్ 2019 రిజల్ట్స్ చూస్తుంటే. ఇక మరొక నియోజకవర్గము మచిలీపట్నానికి సంబంధించి ఇక టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర పోటీ చేశారు, ఆయనకి 60,290 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా పేర్ని వెంకటరామయ్య, అంటే పేర్ని నాని, మాజీ మంత్రి, వైసీపీకి సంబంధించిన కీలక నేత, ఆయన పోటీ చేశారు, ఆయనకి 66,000 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థిగా బండి రామకృష్ణ పోటీ చేశారు, ఆయనకి 18,000 ఓట్లు వచ్చాయి. అంటే
టీడీపీ జనసేన కూటమి కలిపి చూసుకుంటే వచ్చినటువంటి ఓట్లు 79,000 ఓట్లు. అప్పుడు 2019 ఎన్నికల్లో పేర్ని నానికి వచ్చినటువంటి మెజారిటీ కేవలం 5,932 ఓట్లు. అంటే వీళ్ళిద్దరు టీడీపీ ఓట్ బ్యాంకును విపరీతంగా జనసేన పార్టీ గ్రెయిన్ చేసింది, జనసేన పార్టీ ఓట్ బ్యాంకును మొత్తం డివైడ్ చేసింది అనేది మాత్రము క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ బండి రామకృష్ణ 18,000 ఓట్లు సాధించారంటే మాత్రము ఈ నియోజకవర్గంలో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించారనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 2024 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ మళ్ళీ కొల్లు రవీంద్ర అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఇక్కడ జనసేన పార్టీ టికెట్ ఆశిస్తుంది, కానీ జనసేన పార్టీకి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ఎక్కడా కూడా సుముఖత చూపుతున్న పరిస్థితి కనపట్లేదు. కానీ వైసీపీ అభ్యర్థిగా పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. కాబట్టి మచిలీపట్నంలో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం కొంత ఉత్కంఠగా ఉంది. కానీ టీడీపీ జనసేన కూటమి మాత్రము పేర్ని కిట్టుని గెలిపించాలంటే, అంటే పేర్ని కిట్టు గెలవాలంటే అంత ఈజీ పరిస్థితి ఉండేది కాదు మచిలీపట్నానికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ జనసేన కొంత ఇంప్రూవ్ అయినటువంటి నేపథ్యంలో బేసిక్గానే మచిలీపట్నంలో కొంత సామాజిక వర్గం కానివ్వండి, మత్స్యకార కుటుంబాలు కానివ్వండి, కొంత ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈసారి వాళ్ళు టీడీపీ జనసేన కూటమి వైపు కూడా చూస్తున్నారంటూ తెలుస్తుంది. సో ఇక్కడ మాత్రము వైసీపీ అభ్యర్థి గెలుపు మాత్రం అంత ఈజీ పరిస్థితి కాదు. మచిలీపట్నంలో ఈసారి వైసీపీ అభ్యర్థి ఓడిపోయేందుకు కూడా కొన్ని అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ 2019 రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం ఖాయం అనేది మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము అవనిగడ్డ సంబంధించి చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గము, చాలా కీలక నియోజకవర్గము. తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేసినా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు గెలిచినా కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా ఒక నమ్మకంగా భావిస్తూ వస్తుంటారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పోటీ చేశారు. ఆయనకి 57,728 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు పోటీ చేశారు. ఆయనకి 78,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి కృష్ణారావు పోటీ చేశారు. ఆయనకి 28,556 ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ ఓట్స్ని దాదాపు 28,000 ఓట్ బ్యాంక్ మొత్తాన్ని ఇక్కడ జనసేన పార్టీ చీల్చేసింది. అంటే ఇక్కడ టీడీపీ ఓడిపోవడానికి కారణం జనసేన పార్టీ. టీడీపీ జనసేన కూటమికి వచ్చినటువంటి ఓట్లు చూసుకుంటే 86,278. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే మాత్రము వైసీపీ అభ్యర్థికి చాలా పెద్ద నష్టం జరగబోతుంది. వైసీపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో చూస్తే మాత్రం. సో ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ ఆశిస్తుంది. ఇక్కడ నుంచి ఎవరో ఒక కీలక నేతను పోటీ, అంటే అంబటి రాయుడిని ఇక్కడ నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా కొంత జనసేన పార్టీ భావిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అంబటి రాయుడు పోటీ చేస్తే మాత్రము టీడీపీ సపోర్ట్తో ఈజీగా విజయం సాధించే అవకాశం ఉంటుందనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్కి మాత్రం కొంత కష్టకాలంగా ఉండే పరిస్థితి కనబడుతుంది ఈ రిజల్ట్స్ చూస్తుంటే. సో ఏది ఏమైనప్పటికీ అవనిగడ్డలో మాత్రము వైసీపీ ఓడిపోబోతుంది, జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారనేది మాత్రము ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లా వెస్ట్. ఇక్కడ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఖాటూన్ పోటీ చేశారు. ఆయన ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన నేత. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు. ఆయనకి 58,435 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి పోతిన మహేష్ ఇక్కడ పోటీ చేశారు. ఆయనకి 22,367 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేన టీడీపీ కూటమికి కలిపి చూసుకుంటే వచ్చినటువంటి ఓట్లు 73,000. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి వచ్చినటువంటి ఓట్లు 58,000. అంటే వీళ్ళిద్దరినీ చూసుకున్నా కూడా ఎక్కడా కూడా వెల్లంపల్లి ఈసారి గెలిచే అవకాశం కనిపించట్లేదు. విజయవాడ వెస్ట్ ఉన్నారు, కానీ ప్రస్తుతం నేపథ్యంలోనే ఆయన గెలవట్లేదని తెలిసినటువంటి తరుణంలో ఏదైతే ఇంటర్నల్గా వైసీపీ పార్టీ ఇంటర్నల్గా చేసినటువంటి సర్వేల్లో వెల్లంపల్లికి కొంత వ్యతిరేకంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన్ని ఇన్ఛార్జి కూడా చేంజ్ చేశారు. విజయవాడ సెంట్రల్కి ఆయన మార్చారు. ఇక్కడ కొత్త అభ్యర్థిని కూడా పెట్టారు వైసీపీ పార్టీ. సో ఈ నేపథ్యంలో ఎవరు అభ్యర్థిగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ జనసేన టీడీపీ కూటమికి మాత్రము వైసీపీ అభ్యర్థిని ఓడించడంలో చాలా కష్టంగా ఏం కనిపించట్లేదు. ఈజీగా నల్లేరు మీద నడకలాగే ఇక్కడ జనసేన టీడీపీ కూటమి విజయం సాధించే అవకాశం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ విజయవాడ వెస్ట్ సీట్ని మాత్రము జనసేన కోరుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి పోతిన మహేష్ పోటీ చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఈ నియోజకవర్గాన్ని జనసేనకి ఇస్తారా, లేదంటే టీడీపీ ఖాతాలో వేసుకొని టీడీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం చూడాలి. ఈ నియోజకవర్గం మాత్రము రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక మరొక నియోజకవర్గము విజయవాడ తూర్పు. ఇక్కడ గద్దె రామ్మోహన్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకి 2019 ఎన్నికల్లో 82,990 ఓట్లు వచ్చాయి. ఆయనకి దాదాపు 15,000 మెజార్టీ వచ్చింది. ఇక్కడ
బొప్పన బావకుమార్ ఉన్నారు, ఆయనకి 67,826 ఓట్లు వచ్చాయి. ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు. ఇక జనసేన అభ్యర్థిగా బత్తిన రాము పోటీ చేశారు, ఆయనకి 30,137 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేన కంటే వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓటు షేర్ను జనసేన పార్టీ డివైడ్ చేసిందని చెప్పాలి. టీడీపీ జనసేన కూటమికి కలిపి చూసుకుంటే వచ్చినటువంటి ఓట్లు 113,127 ఓట్లు. సో ఇక్కడ వీళ్ళ ముగ్గురు బొప్పన బావకుమార్ కానివ్వండి, ఆయన వేరే పార్టీలో కూడా చేరబోతున్నారంటే కూడా కొంత తెలుస్తుంది. ఇక్కడ కొత్త అభ్యర్థిని కూడా రీప్లేస్ చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ వైసీపీకి సంబంధించి ఇక్కడ విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ ఉన్నారు. దేవినేని అవినాష్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాలి. సో ఇక్కడ ఏది ఏమైనప్పటికీ గద్దె రామ్మోహన్ మళ్ళీ ఇక్కడ అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఇక్కడ జనసేన టీడీపీ కూటమి విజయం సాధించబోతున్నది మాత్రం 100% మనకు తెలుస్తుంది. ఎందుకంటే గద్దె రామ్మోహన్కి వచ్చినటువంటి మెజారిటీ కానివ్వండి, జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్లు కానివ్వండి, వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈజీగా వైసీపీ అభ్యర్థిని ఓడించి జనసేన టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము మైలవరంకి సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమా ఇక్కడ పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 102,000. ఇక వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ పోటీ చేశారు. ఆయనకి 114,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థికి 8,716 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేన టీడీపీ కూటమి కలిపి చూసుకుంటే వాళ్ళిద్దరికి వచ్చినటువంటి ఓట్లు 111,000. వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్కి 114,000 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 3,000 ఓట్లు డిఫరెన్స్ మాత్రమే ఉంది కూటమికి అలాగే వైసీపీ అభ్యర్థికి. ఇక్కడ మాత్రము రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రమేష్ ఉండబోతున్నారు, జోగి రమేష్ ఉన్నారు. ఆయన్ని మైలవరంకి రీప్లేస్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జోగి రమేష్ పోటీ చేస్తే ఇంత ఓట్స్ ఆయన సాధించగలరా, ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందా అనేది మాత్రము కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కానివ్వండి, దేవినేని ఉమాకి ఒక ఇంపార్టెంట్ నియోజకవర్గంగా ఉంటుంది, ఆయన కంచుకోటగా ఉంటుంది. టీడీపీ కానివ్వండి, కమ్మ సామాజిక వర్గానికి కానివ్వండి ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి సో ఇక్కడ మాత్రము మళ్ళీ జోగి రమేష్కి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి మళ్ళీ ఇక్కడ దేవినేని ఉమానే పోటీ చేస్తారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో దేవినేని ఉమా విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు యాజ్ పర్ 2019 ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుంటే. ఇక మరొక నియోజకవర్గం జగ్గయ్యపేట. ఇక్కడ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య పోటీ చేశారు. ఆయనకి 83,187 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను పోటీ చేశారు. ఆవిడికి 87,965 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి వెంకటరమణకు కేవలం 1,1300 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఎక్కడా కూడా జనసేన ప్రభావం చూపట్లేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ జనసేన టీడీపీ కూటమి కలిపి చూసినా కూడా వచ్చినటువంటి ఓట్లు 84,506. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 87,965. అంటే గ్యాప్ మాత్రం కేవలం 3,500 మెజార్టీ మాత్రమే కనిపిస్తూ ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత కానివ్వండి, పార్టీపై ఉన్నటువంటి కొంత అసంతృప్తి వల్ల కానివ్వండి, జనసేన టీడీపీ కూటమికి ఇక్కడ ఎక్కువ ఎడ్జ్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ జగ్గయ్యపేటకు సంబంధించి శ్రీరామ్ తాతయ్య టీడీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఆయనే తిరిగి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. కాబట్టి వైసీపీ టీడీపీకి మాత్రము ఇది కొంత టఫ్ ఇచ్చే నియోజకవర్గంగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఎవరు గెలుస్తారనేది మాత్రము ప్రిడిక్ట్ చేయడంలో కొంత ఇబ్బందికర పరిస్థితి కనబడుతుంది. ఈ రిజల్ట్స్ చూస్తుంటే మాత్రము సేమ్ ఇదే రిజల్ట్స్ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో రిప్లేట్ అవుతాయి. కాబట్టి ఈ నియోజకవర్గం మాత్రము అటు వైసీపీ దక్కించుకుంటుందా, ఇటు టీడీపీ దక్కించుకుంటుందా అనేది మాత్రము కొంత సస్పెన్స్గా ఉండబోతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ వైసీపీకి కొంత వర్కౌట్ చేస్తే మాత్రము ఎక్కువ ఎడ్జ్ ఉండేటువంటి నియోజకవర్గంగా మాత్రము జగ్గయ్యపేటని చెప్పుకోవచ్చు. ఇక టీడీపీకి కూడా వాళ్ళు కూడా జనసేన తోడైంది కాబట్టి కొంత ఓట్ బ్యాంక్ పెరిగితే మాత్రం ఇక్కడ టీడీపీ కూడా గెలవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక నియోజకవర్గము పెదకూరపాడు. ఇక్కడ పెదకూరపాడుకు సంబంధించి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కొమ్మాలపాటి శ్రీధర్ పోటీ చేశారు. ఆయనకి 85,473 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు పోటీ చేశారు. ఇక్కడ 99,577 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా సామ్రాజ్యం పోటీ చేశారు. ఆవిడకి 7,198 ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ జనసేన కూటమి కలిపి చూసుకుంటే వచ్చినటువంటి ఓట్లు 92,671కి, వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 99. అంటే ఇక్కడ ఎక్కడా కూడా వైసీపీ అభ్యర్థిని ఢీకొనడానికి కూటమి ప్రభావం చూపట్లేదనేది మాత్రం మనకు
మనకు అర్థమవుతుంది. కూటమికి కూడా ఎక్కడ అంత ఇంపార్టెన్స్ కనపట్లేదు, ఇక్కడ వాళ్ళు గెలవడానికి ఎక్కువ లీడ్ ఉన్న పరిస్థితి కనపట్లేదు. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పెదకూరపాటకు సంబంధించి నంబూరి శంకర్రావు ఉండబోతున్నారు, ఆయనే తిరిగి పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆయన విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే మాత్రం ఏమన్నా కొంచెం చేంజెస్ జరిగి టీడీపీకి కొంత ఓట్ బ్యాంక్ పెరిగి జనసేన తోడైంది కాబట్టి ఏదన్నా చేంజెస్ ఉంటే మాత్రము ఇక్కడ కొమ్మాలపాటి శ్రీధర్ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఈ రిజల్ట్స్ చూస్తే మాత్రం ఎక్కడా కూడా కూటమి గెలిచే పరిస్థితి కనపట్లేదు. ఖచ్చితంగా ఇక్కడ నంబూరి శంకర్రావే మళ్ళీ విజయం సాధించబోతున్నారంటే మాత్రము మనకు అర్థమవుతుంది. సో కృష్ణా జిల్లాకి సంబంధించి ఎక్కడ చూసుకున్నట్టు కూడా ఇప్పుడు మనం చూసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అంత ప్రభావం చూపకపోయినప్పటికీ వాళ్ళు చేంజ్ చేసినటువంటి దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ చీల్చినటువంటి ఓట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ సిటీకి సంబంధించి కానివ్వండి, పెడన కానివ్వండి, నెక్స్ట్ అలాగే కైకలూరుకి సంబంధించి ఇలాంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ 15,000 నుంచి 20,000, 25,000 వరకు ఓట్లు డివైడ్ చేసుకుంటూ వచ్చింది. అంటే టీడీపీ పార్టీ పైన ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి కృష్ణా జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో హాఫ్ ఆఫ్ ద సీట్స్ షేర్ చేసుకునే విధంగా కనిపిస్తుంది. సగం సీట్లు వైసీపీకి గెలిస్తే మిగతా సగం సీట్లలో ఇక్కడ టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం అంటే ఎక్కువ మెజారిటీతో గెలిచే సీట్లు మాత్రము ఏ పార్టీకి లేవని చెప్పేసి 2019 రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది.